హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను ఇన్స్టెంట్గా మనకి గోధుమ రవ్వ ఉంటుంది కదా, దాంతో నేను ఇలా బ్రేక్ఫాస్ట్ చేశాను. ఇది చాలా హెల్తీ. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా ఈవినింగ్ డిన్నర్గా అయినా కూడా చేసుకోవచ్చు. షుగర్ ఉన్నవారైనా హ్యాపీగా తినొచ్చు ఫ్రెండ్స్. ఇది ఎలా చేసుకోవాలంటే, నేను ఇక్కడ గోధుమ రవ్వ ఉంటుంది కదా, బన్సీ రవ్వ, దాన్ని 1 కప్పు వరకు తీసుకున్నాను. అదే కప్పుతో ఒక 1/2 కప్పు వరకు పెరుగు తీసుకున్నాను. అలాగే 1 కప్పు వరకు వాటర్ తీసుకోండి. ఒకవేళ మీకు పెరుగు కింద కాదు మజ్జిగ కింద అయినా కూడా చేసుకుని వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా స్పూన్ తోటి మంచిగా ఇలా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఒక అరగంట సేపు మూత పెట్టుకుని దీన్ని నానబెట్టాలి. ఎందుకంటే రవ్వ తొందరగా నానదు, ఇది గోధుమ రవ్వ కదా. అరగంట సేపు తర్వాత చూడండి, నాకు పెరుగంతా ఇదంతా ఒకసారి ఇలాగా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత చూడండి, దీన్ని ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకుందాం. దీంట్లో ఇంకా వాటర్ ఏమీ యాడ్ చేయొద్దు ఫ్రెండ్స్. ఇలా వేసుకున్న తర్వాత ఒక 3 స్పూన్ల వరకు, అంటే 1/2 కప్పు వరకు బియ్యపిండి వేస్తున్నాను. ఒకవేళ బియ్యపిండి లేకపోతే కనుక శనగపిండి అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు. నేను ఇక్కడ చిన్న ఆనియన్స్ని కట్ చేసి వేసుకున్నాను. కొత్తిమీర, అల్లాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను. వేసుకుని ఇదంతా మంచిగా కలిసేటట్టు కింద ఇలాగా కలుపుకోండి. ఇలాగా పచ్చిమిర్చి కూడా వేసుకోండి ఫ్రెండ్స్, అది స్కిప్ అయింది. అలాగే నేను ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ వరకు సోడా వేసుకున్నాను. 1 స్పూను వాటర్ వేసుకున్నట్టయితే ఇదంతా మంచిగా కలుస్తుంది. ఇదంతా వేసుకుని ఒకసారి ఇలా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత 1 స్పూను ఆయిల్ వేసుకుని ప్యాన్లో ఇలాగా మీకు ఎలా కావాలంటే, కాకపోతే ఇది కొంచెం దలసరిగానే వస్తాయి, ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మూత పెట్టుకున్నట్టయితే చక్కగా మగ్గుతుంది. లోపల వెజిటేబుల్స్ అన్నీ మంచిగా ఉడుకుతాయి. చూసారా, బీన్స్ అలాగే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత మన ఛానల్లో చాలా ఇన్స్టెంట్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్లు చాలా చేశాను ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. అలాగే పిల్లలకి స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ కూడా చాలా రకాలు చేశాను. ఓకే ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్